ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నేను వెళ్ళి పిల్లలను దుఃఖాల నుండి విడిపించి సుఖవంతంగా చేయాలని తండ్రికి ఎలా సంకల్పం వచ్చిందో అలా పిల్లలు కూడా బాబాకు సహయోగులుగా అవ్వాలి. ఇంటింటికి సందేశాన్ని చేర్చే యుక్తులను రచించాలి. సెకండ్ పాయింట్, సర్వుల అభినందనలు ప్రాప్తి చేసుకునేందుకు విజయమాలలో మనులుగా అయ్యే పురుషార్థం చేయాలి. పూజ్యులుగా అవ్వాలి. ఈరోజు వరదానము. చేసి చేయించే వారి స్మృతి ద్వారా ప్రకాశ కిరీటదారులుగా అవ్వండి. నేను నిమిత్తంగా ఉన్న కర్మయోగిని, చేసేవాడిని, చేయించేవారు తండ్రి. ఈ స్మృతి స్వతహాగా ఉంటే సదా ప్రకాశ కిరీటదారులుగా లేక చింతలేని చక్రవర్తులుగా అయిపోతారు. తండ్రి మరియు నేను, మూడో వారెవ్వరూ లేరు. ఈ అనుభూతి సహజంగానే చింతలేని చక్రవర్తులుగా చేసేస్తుంది. ఎవరైతే ఇటువంటి చక్రవర్తిగా అవుతారో వారే మాయాచీతులుగా, కర్మేంద్రియ చీతులుగా, ప్రకృతి చీతులుగా అవుతారు. కానీ పొరపాటును కూడా ఏదైనా వ్యర్థభావం యొక్క బరువును తమపై ఎత్తుకున్నారు అంటే కిరీటానికి బదులు చింతల యొక్క అనేక గంపలు తలపైకి వచ్చేస్తాయి.